హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్. ఈరోజు నేను బంగాళదుంప ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా బంగాళదుంపలు పీల్ తీసుకుని శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటర్లో వేసి పెట్టానండి. ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తాను. అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఆ పసుపు అంతా కూడా కలిసేలాగా ఒకసారి గరిటెతో మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని బాగా గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే బంగాళదుంప ముక్కలు కూడా మొత్తం అన్నీ వేసేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ దగ్గరికి కొంచెం కుక్ అవనిద్దామండి. ఎందుకంటే ఇది బంగాళదుంప మెత్తబడేంత వరకు ఇలాగ కలుపుతూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మూత తీసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ అయ్యాక చూడండి, బంగాళదుంప ఇలా అంటే కట్ అయిపోతుంది. ఇదే టైంలో ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. నేను అంటే రుచికి సరిపడా సాల్ట్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ వేసి మొత్తం అంతా కలుపుతూ ఫ్రై చేస్తున్నానండి. ఇంకా మూత పెట్టుకోని అవసరం లేదండి. ఇలా మూత తీస్తే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో 2 స్పూన్లు కారం వేసుకుందామండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి. చూడండి, ఎంతో ఎమ్మీగా బంగాళదుంప ఫ్రై ప్రిపేర్ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి. ఇది చాలా బాగుంటుందండి. నిమ్మరసం కలుపుకుని రైస్లో కొద్దిగా ఫ్రై వేసుకుని నిమ్మరసం వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది సైడ్ డిష్గా పప్పులోకి దేనిలోకైనా బాగుంటుందండి. అలాగే మనం రసంలోకైనా సరే చాలా బాగుంటుందండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.